బంగారు ఆభరణాల వాడకం ప్రపంచ దేశాల్లో కనుక మనం కంపేర్ చేస్తే భారతదేశంలో చాలా ఎక్కువగా వాడతారు. ముఖ్యంగా పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా ఈ బంగారు ఆభరణాలంటే మోసపడతారు. పెళ్ళిళ్ళు తీసుకున్నా, శుభకార్యాలు చేసినా, ఏవైనా సరే బంగారం లేనిదే ఏ పని కూడా జరగదు. అనాదిగా స్వర్ణకారులు ఒక కుటుంబ వృత్తిగా దీన్ని జీవనోపాధిగా చేసుకొని ముందుకెడుతున్నారు. మనం పాతకాలంలో కనుక చూసుకుంటే ఒక కుటుంబానికి ఒక స్వర్ణకారుడు ఉండేవారు, తర్వాత ఒక పురోహితుడు ఉండేవాళ్ళు, ఒక వైద్యుడు కూడా ఉండేవాడు. అప్పట్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనాది కాలం నుంచి మనకు ఉంది. అలాగే రజకుడు ఉండేవాడు, అలాగే క్రాప్ చేయడానికి ఒక మంగలి కూడా ఉండేవాడు. ఇంతమంది కుటుంబం మీద ఆధారపడి జీవించేవాళ్ళు. ఏదైనా సరే ఒక పండగ లేకపోతే ఒక మంచి పురస్కారం లేకపోతే ఒక అకేషన్ జరిగినప్పుడు స్వర్ణకారుడు ఎవరైతే కుటుంబంలో ఉన్నారో, వాళ్ళ మీద మంచి సన్నిహితంగా ఉన్నారో వాళ్ళ చేత ఆభరణాలు చేయించుకునేవాళ్ళు. ఈరోజు స్వర్ణకారుల పరిస్థితి ఏంటి? మొత్తం భారతదేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో స్వర్ణకారులను కనుక మనం తీసుకుంటే కేవలం 20% మాత్రమే అభివృద్ధి చెందారు, అంటే ఆర్థికంగా. అందులో కొంతమంది జ్యువెలరీ షాప్స్ కూడా పెట్టారు. కానీ 80% కనుక చూసుకుంటే వాళ్ళు సంపాదించింది లేదు, స్థిరపడింది లేదు, పెద్దగా అభివృద్ధి చెందింది కూడా లేదు. చాలామంది స్వర్ణకారులకి ఈరోజు ఆర్డర్స్ లేక బ్యాంకుల్లో అప్రైజర్స్ కింద జాయిన్ అవుతున్నారు. కేవలం ఒక 2 గంటలు 3 గంటలు అక్కడ పనిచేసి వచ్చేటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. మరి ఎందుకు వీళ్ళు లాభాలు సంపాదించలేకపోతున్నారంటే, ఒక ఆర్టిస్టు తన కళా నైపుణ్యం ఎలా చూపించి మంచి ఆభరణాలు దాని మీద రూపొందించి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఎలా పొందుతారో వాళ్ళు అదే దృష్టి పెట్టారే తప్ప ప్రాఫిట్ ఓరియంటెడ్గా వాళ్ళు ఎప్పుడు ఉండాల. మరి ఈరోజు జ్యువెలరీ షాప్స్ మీరు చూడండి, మార్కెట్లో 80% అందరూ కూడా కార్పొరేట్ చేతుల్లో రంగప్రవేశం చేసేసాయి. ఈరోజు వాళ్ళు కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. మరి ప్రాఫిట్ లేకుండా ఎలా అవుతుంది? ఇన్ని కోట్లు ఎలా రాగలుగుతున్నాయి? చాలామంది చెప్తారు మా దగ్గర మంచి బంగారం తక్కువ ధరకు దొరుకుతుందని. కొంతమంది మా దగ్గర తరుగు ఉండదు, మజూరీ ఉండదు అని చెప్పి అంటారు. కొంతమంది ఏమో మా దగ్గర ప్రతి నెల మీరు డబ్బులు కట్టండి, మీకు 12వ నెల కూడా మేము ఉచితంగా ఇచ్చి ఆ తర్వాత మీకు మంచి ఆభరణాలు ఇస్తామంటారు. ఏది ఎన్ని ప్రకటనలు చేసినా కూడా ఈరోజు ముఖ్యంగా పల్లెటూరు ఆ ప్రాంతాల్లో చాలామంది స్వర్ణకారులకే ఆర్డర్స్ పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఆ ఆర్టిస్టిక్ ఇది జ్యువెలరీ షాప్స్లో ఉండదు అని అభిప్రాయపడతారు. అది నిజం కూడా, చాలా చోట్ల ఇది జరుగుతోంది. అయితే అసలు ఈ బంగారం దీన్ని ఎలా మనం గుర్తించగలుగుతాం, దీని ప్యూరిటీని ఎలా గుర్తించగలుగుతాం, ఈ అవగాహన చాలా మందికి లేదు. అందుకే ఈ వీడియోని మీ ముందు ఉంచడం జరుగుతోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం బంగారం స్వచ్ఛతని మనం గుర్తించడానికి క్యారెట్ రూపంలో మనం విలువని అంచనా వేస్తాం. క్యారెట్ అంటే ఏంటి? ఇందులో జనగా బంగారం 24 క్యారెట్లు ఉంటుంది, 22 క్యారెట్లు ఉంటుంది, 18 క్యారెట్లు ఉంటుంది, 10 క్యారెట్లు ఉంటుంది. ఇలా ఉంటాయి. అంటే క్యారెట్లు ఎప్పుడైతే ఎక్కువగా ఉందో అందులో బంగారం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 24 క్యారెట్స్ కనుక మనం తీసుకుంటే 99.9% అందులో బంగారమే ఉంటుంది. అంటే జనగా బంగారం గట్టిపట్టడానికి ఏం చేస్తారంటే రాగి కలుపుతారు, క్రోమియం కలుపుతారు, జింక్ కలుపుతారు, కొన్నిసార్లు వెండి కూడా కలుపుతారు. ఇవన్నీ కలిపితే అది ఆభరణాలు తయారు చేయడానికి వీలుగా ఉంటుంది. కానీ ఈ 24 క్యారెట్స్ బంగారాన్ని మనం ఆభరణాలు చేయడానికి పనికిరాదు, అది చాలా మెత్తగా ఉంటుంది. అందుకని దీన్ని యాక్చువల్గా ప్యూరిటీ అందులో చూసుకుంటే బంగారం ఎక్కువగా ఉంటుంది. మరి 22 క్యారెట్స్ బంగారం ఇది ఎక్కువగా మన జ్యువెలరీ షాప్స్లో ఈ 22 క్యారెట్స్ బంగారాన్ని మనం ఎక్కువగా చూస్తాం, వినియోగిస్తాం కూడా. ఇందులో కనుక చూస్తే బంగారం 91.6 ఉంటుంది. అంటే దాదాపు 8.4% మిగతా భాగాలు ఇందులో కలిసి ఉంటాయి. అందులో నేను చెప్పినట్టు ఏ పదార్థాలు గట్టిగా ఉంటాయో రాగి లాంటివన్నీ కూడా అందులో కలుపుతారు. జనగా ఈ జ్యువెలరీ దీన్ని ఎక్కువగా మక్కువ చూపిస్తారు, వీటిని ధరిస్తూ ఉంటారు. వీటన్నిటికీ కూడా నేను చెప్పినట్టు హాల్ మార్క్ అనేది 2019లో ప్రవేశపెట్టడానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకునే టైంలో 2020 వచ్చేప్పటికి కరోనా వచ్చింది. కాబట్టి 2022 జూన్ 1 నుంచి కూడా ఈ హాల్ మార్క్ అనేది కంపల్సరీ చేసేసింది. ప్రతి జ్యువెలరీ షాప్ కూడా హాల్ మార్క్ లేకుండా అమ్మటానికి వీల్లేదు. ఈ హాల్ మార్క్ అంటే ఉద్దేశం ఏంటి అని చెప్పంటే, నేను చెప్పినట్టు ఆ బంగారు ఆభరణంలో 24 క్యారెట్స్ ఉందా, 22 క్యారెట్స్ ఉందా, 18 క్యారెట్స్ ఉందా, 10 క్యారెట్స్ ఉందా, ఇది హాల్ మార్క్ నిర్దేశించి అందులో చూపిస్తుంది. కాబట్టి మనకి గుడ్డల మీద చేసుకునే ఓహో
ఈ జ్యువెలరీలో ఇంత బంగారం ఉంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. మరి చాలామంది ఇందాక నేను చెప్పాను కదా, స్వర్ణకారులు కుటుంబ వృత్తిగా దీన్ని చేసుకొని చేస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా హాల్ మార్క్ వేసి అమ్ముతున్నారు. అంటే ఈరోజు వాళ్ళు బంగారు ఆభరణాలు తయారు చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ బిఐఎస్ సెంటర్స్కి వెళ్ళినట్టయితే హాల్ మార్క్కి సంబంధించి ఒక మ్యాక్సిమం అంటే ఒక 200 రూపీస్ అలా కనుక పే చేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో ప్రాసెసింగ్ చేసేసి అందులో వాళ్ళకి టెస్టింగ్ ఎన్నో ఉన్నాయి, రకరకాల ఎక్విప్మెంట్స్ కూడా ఈరోజు వచ్చేసాయి. దాంతో ఈ ప్యూరిటీని వాళ్ళు ఐడెంటిఫై చేసి హాల్ మార్క్ వేయటం జరుగుతుంది. ఒకవేళ కొనుక్కున్న వాళ్ళు కూడా అంటే ఈ స్వర్ణకారుల దగ్గర తయారు చేయించుకొని వాళ్ళు హాల్ మార్క్ లేకుండా ఉన్నప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయడానికి కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ సెంటర్స్ దగ్గర పే చేసి వినియోగదారులు కూడా హాల్ మార్క్ వేయించుకోవచ్చు. దీన్ని బట్టి స్వర్ణకారులు మాకు ఎంత బంగారం ఇచ్చారు అనేది డౌట్ లేకుండా ఉండిపోతుంది. కాబట్టి ఈరోజు హాల్ మార్క్ అనేది మనం కంపల్సరీ చూసుకోవాలి. మరి పాత బంగారు ఆభరణాలు ఉంటాయి కదా, వాటి పరిస్థితి ఏంటి? ఇది కూడా హాల్ మార్క్ వేయించుకోవచ్చు. మీ బంగారు ఆభరణాలు తీసుకెళ్ళి మీ తాతలో తండ్రులో ఎవరో ఒకరు చేయించుంటారు ఆ రోజుల్లో, మీకు అందులో క్యారెట్ విలువ తెలియదు, వాటిని కూడా తీసుకెళ్ళి హాల్ మార్క్ వేయించుకొని అందులో ఎంత ప్యూరిటీ ఉందో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అయితే బంగారం అనేది ఒక విధంగా చూసుకుంటే క్యాష్ మన చేతిలో ఉంటే ఎంత జాగ్రత్తగా మనం వాడుకుంటాం, బంగారం కూడా మన అవసరాలకు ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈరోజు గోల్డ్ లోన్ అనేది చాలా ఈజీగా అన్ని బ్యాంక్స్ కూడా ఇస్తున్నాయి. నేను చెప్పినట్టు అందులో అప్రైజర్స్ ఉంటారు. మీరు కనుక బంగారం కనుక తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు అప్రైజ్ చేస్తారు మీ బంగారం ఏంటి. ఇప్పుడు 24 క్యారెట్స్ బంగారం ఉందంటే అది ఏదో బిస్కెట్స్ రూపంలో ఇస్తే వాళ్ళు తీసుకోరు, అది ఒక ఆభరణం రూపంలో ఉండాలి. అందుకని చాలామంది ఏం చేస్తారంటే దాని చేతి కంకణంలాగా జస్ట్ అలాగే వంచేసి చిన్న రౌండప్ చేసేసి ఒక ఆర్నమెంట్గా చూపిస్తారు. దానికి నేను చెప్పినట్టు 99.9 ఉంటుంది కాబట్టి అందులో 75% అప్రైజర్ కట్టిన వాల్యూలో వాళ్ళు ఇస్తారు. అంటే పూర్తిగా 100కి 100% బ్యాంక్స్ ఇవ్వవు. ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రకమైన రూల్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఏ బ్యాంక్ అయినా ఇచ్చేది 75%. అలాగే మీకు 22 క్యారెట్స్ బంగారం ఇది కనుక చూసుకుంటే నేను చెప్పినట్టు 91.6 అక్కడ బంగారం ఉంటుంది కాబట్టి దాని మీద వాళ్ళ మార్కెట్ రేట్ కట్టి అందులో 75% లోన్ కింద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు లోన్ తీసుకోవడం చాలా ఈజీ. మనకి బంగారం ఉంటే కష్టకాలంలో ఆదుకుంటుంది. చాలామంది పిల్లలకి పెళ్లి చేసినప్పుడు ఆ ఆడపిల్లకి బంగారం ఇవ్వటం ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైనా సరే ఏదైనా కష్టం వస్తే ఆ బంగారాన్ని వాళ్ళు అమ్ముకోవచ్చు, లేదా గోల్డ్ లోన్స్ పెట్టచ్చు. ఈ రకంగా వాళ్ళు సేఫ్గా ఉంటారని చెప్పి మన అనాది కాలం నుంచి కూడా ఆ విధంగా మనం చేయడం జరుగుతోంది. కాబట్టి మీరు బంగారం కొనేటప్పుడు మాత్రం మీరు అవగాహన కలిగి ఉండాలి. ఫస్ట్ క్యారెట్స్ ఎంత ఉంది, మనం ఎంత క్యారెట్ బంగారం తీసుకుంటున్నాం. అలాగే చాలామంది ఈ జ్యువెలరీ కొనేటప్పుడు ఏంటంటే అందులో రకరకాల పొదుగు ఉంటాయి, స్టోన్స్ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి, లేకపోతే కెంపులు ఉంటాయి, పగడాలు ఉంటాయి, ఇలా చాలా పెట్టుకుంటారు ఈ జ్యువెలరీలో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు బ్యాంక్ లోన్స్కి వెళ్ళినప్పుడు మీకు ఈ గోల్డ్లో డైమండ్స్ ఉన్నా లేకపోతే కెంపులున్నా ఏమున్నా సరే ఆ స్టోన్స్ని వాళ్ళు లెక్కలోంచి తీసేస్తారు. అంటే ఆ బరువుని తీసేస్తారు. తీసి కేవలం బంగారం మాత్రమే మీరు లోన్ ఇస్తారు. సాధ్యమైనంత వరకు ఏంటంటే మనం బంగారం కొనేటప్పుడు ప్యూర్గా ఉండే బంగారం కనుక కొనుక్కుంటే గోల్డ్ లోన్స్కి ఈజీ అవుతుంది. అంతేగాని ఈ స్టోన్స్, అమెరికన్ డైమండ్స్ ఇలాంటివి కనుక పెట్టుకుంటే వాటి విలువని ఖచ్చితంగా తీసేస్తారు. మరి వెండి కూడా ఈరోజు చాలా మంచి సేల్స్ ఉన్నాయి మార్కెట్లో. కానీ వెండిని మాత్రం మీరు గోల్డ్ లోన్ పెట్టడానికి అవకాశం ఉండదు, గోల్డ్ లోన్ కింద తీసుకోరు. కాబట్టి మీరు బంగారం కొనేటప్పుడు మాత్రం ఈ అంశాలని మరి ఖచ్చితంగా పరిగణించాలి. మీకు బిల్లు తీసుకునేటప్పుడు మాత్రం చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయనటువంటి విషయం ఏంటంటే బంగారం ఎంత ఉంది, అందులో స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, స్టోన్స్ ఉంటే వాటి వాల్యూ ఎంత, వాటి బరువు ఎంత, ఇది మీరు చెక్ చేసుకోవాలి. తర్వాత మీకు కనుక డౌట్ వస్తే వేయింగ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ వేయింగ్ కూడా ఇప్పుడు తూనికల కొలతల శాఖ లీగల్ అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేస్తారు, దాని మీద స్టాంప్ వేస్తారు. అది కరెక్ట్గా పనిచేస్తుంది అని ఒక ధృవీకరణ మనకు ఉంటుంది. అది చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని దాని మీద మీరు ఒకసారి మీరు ఏదైతే బంగారం తీసుకుంటున్నారో వాటిని మీరు వెయిట్ చేసుకోవచ్చు. చేసుకొని ఆ స్టోన్స్ వాల్యూ ఎంతో కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. మీకు అవగాహన ఉంటే ఏదైనా చేయగలరు. అవగాహన లేకపోతే మీరు ఖచ్చితంగా మోసపోయేటువంటి అవకాశం ఉంది.
సో ముఖ్యంగా జ్యువెలరీ షాప్స్లో మీరు చెక్ చేసుకోవాల్సిన అంశాలు అయితే, మీరు చాలామంది ఈ బిల్స్ విషయంలోకి వచ్చేప్పటికి వాళ్ళు ఏమంటారంటే మీకు జిఎస్టీ పడుతుందండి, ఇది అనవసరం కదా, మీకు బిల్లు లేకుండా మేము ఇస్తాం అని చెప్పి జ్యువెలరీ షాప్స్లో కొంతమంది అంటారు. కానీ ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ రేటు పడినా, ఎక్కువ డబ్బులు పే చేసినా మీరు మాత్రం కంపల్సరీ బిల్లు తీసుకోండి. బిల్లు తీసుకుంటే రేపు మీరు ఎక్కడైనా సరే దాని మీద ప్రాబ్లం, అంటే యాక్చువల్గా ఇప్పుడు హాల్మార్క్ ఉంటే ప్రాబ్లం ఉండదు, కానీ ఏదైనా సరే మీకు డౌట్ కానీ ప్రాబ్లం కానీ రాకుండా ఉండాలంటే బిల్లు అనేది తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సిందే. బిల్లు లేకుండా మాత్రం మీరు ఎప్పుడూ కూడా జ్యువెలరీని కొనటం మాత్రం రిస్క్లోకి వెళ్ళినట్టే. ఇది కూడా కన్జ్యూమర్స్ అవేర్నెస్లో వాళ్ళు నేర్చుకోవాల్సిన అంశం. మరి ఇంతాక నేను చెప్పినట్టు ఈ బంగారం అనేది ఒక పక్కన కొంటూ ఉంటే కొంతమంది అనేకటువంటి నమ్మకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సొనకాలు కూడా నా మిత్రులు కొంతమంది చెప్తూ ఉంటారు, మంచి పుస్తకం, గుణవంతురాలు, అందమైనటువంటి భార్య, అలాగే జాతీయ రత్నాలు, ఇవి గనక కావాలి అంటే అరువులైన వారికి మాత్రమే ఇవి చెందుతాయి. ఒక మంచి పుస్తకం కొనాలంటే మీకు ఆ థాట్ రావాలి. అలాగే గుణవంతురాలు, అందమైనటువంటి భార్య రావాలి అంటే మీకు మీ జాతకంలో అది ఉండాలి. అంటే అలాంటి వాళ్ళని పొందడం చాలా కష్టం. అలా పొందిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. అలాగే ఈ జాతి రత్నాలు కూడా మీ చేతికి రావాలంటే అది అందరి చేతికి రాదు. ఎవరైతే అరువులు అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే చెందుతుంది. ఇది వాళ్ళ నమ్మకం కూడా. దీని గురించి సెర్చ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు దీనికి పెద్ద సబ్జెక్ట్ అండి. చాలా మంది అదృష్టాన్ని నమ్ముకుంటారు, జాతకాన్ని నమ్ముకుంటారు. సిద్ధాంతులు కూడా ఈ రోజు కనుక చూసుకుంటే ఈ కెంపులు తీసుకున్నా, పగడం తీసుకున్నా, ముత్యాలు తీసుకున్నా, లేకపోతే వజ్రాలు తీసుకున్నా, వీటన్నిటినీ కూడా ఈ సిద్ధాంతులు కూడా ఈరోజు వాళ్ళు నిర్ణయిస్తున్నారు. అంటే మీ జాతకం బాగుంటారంటే మీరు పగడం పెట్టుకోండి, ఆ పగడం మేము పూజ చేసి ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు పూజలు చేసి ఇస్తున్నారు. వాటిని పట్టుకొని ఈరోజు సొంతకాల దగ్గరికి వెళ్ళి మాకు ఇది బంగారంలో మీరు పెట్టండి, అది ఆరం అవ్వచ్చు, లేకపోతే ఉంగరం అవ్వచ్చు, ఏదైనా సరే, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే నమ్మకం అనమాట. ఇది పెట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది, మన జాతకం బట్టి ఈ రకమైనటువంటి పెట్టుకుంటే మనం అభివృద్ధి చెందుతాం. ఈ నమ్మకం అయితే ప్రజల్లో బాగా ఉంది. ఈరోజు ప్రత్యేకంగా కన్సల్టెంట్స్ కూడా దీని మీద వెలిశారు. మీరు ఒక మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు పక్కన అటాచ్డ్ కౌంటర్స్ ఉంటాయి, అందులో డాక్టర్ ఉంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చూపించుకొని ఆ మెడికల్ షాప్కి వస్తే మెడిసిన్స్ ఇస్తారు. ఈరోజు చాలా చోట్ల జ్యువెలరీ షాప్స్ అటాచ్డ్గా సిద్ధాంతం కూడా పెడుతున్నారు. ఆ సిద్ధాంతాల దగ్గరికి వెళ్ళి మీ పుట్టిన తేదీ, మీ జాతకం అన్నీ చూపిస్తే మీకు ఈ పగడం పెట్టుకోవచ్చు, లేదా ఈ ముత్యం పెట్టుకోవచ్చు, ఈ కెంపులు పెట్టుకోవచ్చు అని వాళ్ళు చెప్పిన దాని మీద వీళ్ళు కొనటం కూడా జరుగుతుంది. ఇది చాలా ఆసక్తికరమైన పరిణామం. ఈ జాతకాన్ని నమ్మేవాళ్ళు చాలామంది ఈ జ్యువెలరీ షాప్స్లో మాత్రం వీటిని పర్చేజ్ చేస్తారు. అసలు ముత్యం, ఈ పగడం రెండు కూడా సముద్రంలోంచి వచ్చినవే. ముఖ్యంగా ఈ పగడం అనేటప్పటికీ పాలిప్స్ అని చెప్పి అంటారు. ఇవి పరాన్నజీవులు. వీటిని ఏం చేస్తారంటే వాళ్ళ చుట్టూ ఒక వలయం ఏర్పడుతుంది శత్రువుల నుంచి రక్షించుకోవడానికి. అది ఒక అస్థిపంజరంలా తయారవుతుంది. దాని నుంచి మరొక అస్థిపంజరంలా ఉంటుంది. ఇందులో కాల్షియం ఉంటుంది. వీటిలోంచి పగడాలు వస్తాయి. ఈ పగడాలు చాలామంది వాళ్ళు ఉంగరాల్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఎక్కువగా మిథున రాశి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వీటికి పెట్టుకోండి అని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఒక పక్క కెంపులు కనుక మీరు చూస్తే ఎర్రగా ఉంటాయి. ఇందులో క్రోమియం ఎక్కువగా ఉంటుంది. ఇవి తలతల మెరుస్తూ ఉంటాయి. దీని మీద కూడా జాతకాల ప్రభావం ఉంటుంది, నవగ్రహాలు ఉంటాయి, వాటి ప్రభావం ఉంటుందని చెప్పి నమ్మేవాళ్ళు ఈ కెంపులు కూడా ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. ఇక డైమండ్స్ విషయానికి వచ్చేప్పటికి మీకు బ్యాంకాక్లో కనుక చూసుకుంటే డైమండ్స్ని తయారు చేసే ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్గా కూడా ఈ డైమండ్స్ తయారు చేస్తూ ఉంటారు. వాటికి కూడా మార్కెట్లో ఒక విలువ ఉంటుంది. ఆ విలువ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే కొంత సిద్ధాంతులు బ్యాంకాక్ వెళ్ళి అక్కడి నుంచి కొనుక్కొచ్చి ఈ పూజలు చేసి ఈ డైమండ్ మీరు పెట్టుకోండి అని చెప్పేసి చేస్తారు. మన భారతదేశంలో కొన్ని వందల కోట్ల రూపాయల బిజినెస్ వీటి మీద జరుగుతుందంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే బంగారానికి ఒక క్యారెట్ వాల్యూ ఉంటుంది, దాన్ని ఐడెంటిఫై చేస్తాం. కానీ ఈ కెంపులు కానీ, లేకపోతే ఈ పగడాలు కానీ, లేకపోతే కొన్ని మీకు ఈ నర్సీపట్నం అక్కడి నుంచి ఒరిస్సా కొన్ని గల్లో కనుక చూసుకుంటే రంగురాలు దొరుకుతూ ఉంటాయి. ఈ రంగురాలు విలువ కట్టడం చాలా కష్టం. ఈ స్టోన్స్ని ఏం చేస్తారంటే అధిక రేటుకి అమ్మేటువంటి వ్యాపారుల దగ్గర మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి డైమండ్స్ ఈ సర్టిఫికేషన్ ఉన్నటువంటి వాటికి వెళ్ళినట్టయితే మనం కొంచెం సేఫ్గా ఉండగలుగుతాం. అది కూడా కన్స్యూమర్స్ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం.
ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సొనకాళ్ళు కుటుంబ పరిశ్రమగా ఎన్నుకునే వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. అదే వృత్తి వాళ్ళకి తల్లిదండ్రులు వాళ్ళ తాతలు అక్కడి నుంచి వారసత్వంగా వచ్చింది. వాళ్ళు చేసేటువంటి ఐటమ్స్ ఒక ఆర్టిస్టిక్ వాల్యూ ఉన్న వాళ్ళు అద్భుతంగా చేస్తారు. ఆ డిజైన్స్ ఇప్పటికీ కూడా ఉన్నత కుటుంబం వాళ్ళు కిరీటాలు తయారు చేయించుకున్న, లేకపోతే అనేక రకాల ఆభరణాలు తయారు చేయించుకున్న, ముఖ్యంగా ఈ జడలకి ఈరోజు వాళ్ళు పెట్టుకునేటువంటి అనేక రకాలైన వస్తువులు కూడా ఈ చేతి వృత్తిని నమ్ముకునేటువంటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వాళ్ళు చాలా అందంగా తీర్చిదిద్ది ఇస్తూ ఉంటారు. అప్పుడు కూడా సొనకాలు చాలా మంది జాగ్రత్తగా ఏం చేస్తున్నారంటే ఈ హాల్ మార్క్ వేసే ఇస్తున్నారు. కాబట్టి మన ఇండియా ఈరోజు ఈ కుటుంబ వృత్తిని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా హాల్ మార్క్ వేస్తున్నారు కాబట్టి ఆ ప్యూరిటీ మీద వాళ్ళకి ఎటువంటి డౌట్ కూడా ఉండదు. వాళ్ళు కూడా బిల్స్ ఇస్తున్నారు, వాళ్ళు అన్నీ మెయింటైన్ చేస్తున్నారు, బిల్స్ ఇస్తున్నారు. కాబట్టి కుటుంబ వృత్తులు ఏదైతే ఉన్నారో ఇలాంటి స్వర్ణకాలను ప్రోత్సహించవలసిన అవసరం అందరి మీద ఉంది. కాబట్టి వాళ్ళని ఆదరించవలసిన ఒక ఆదరణ కూడా మనకు ఉందని మనం నైతికంగా భావించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళని గుర్తించాలి, వీళ్ళ కష్టాలు గుర్తించాలి. వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. ఒక పక్క తిండి కూడా లభ్యమైనటువంటి పరిస్థితి కష్టంగా ఉంది. చేతిలో బంగారం ఉంటుంది, ఆర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, మళ్ళీ పెళ్ళిళ్ళకి అన్నీ ఇస్తున్నారు. కానీ నిజాయితీగా అసలు ప్రాఫిట్ అనేది నామమాత్రంగా వేసుకొని కూడా ఇచ్చేటువంటి స్వర్ణకాలు ఉన్నారు. కొంతమంది బేరం కూడా ఆడతారు. ఆ బేరం ఉన్నప్పుడు కూడా సరే వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి తమకు వచ్చే ఆ కొద్ది ప్రాఫిట్ని కూడా త్యాగం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అదే మీరు వెళ్ళండి జ్యువెలరీ షాప్స్ ఎవరు బేరం చేయరు. వాళ్ళు ఏదంటే అదే, ఎందుకంటే అక్కడ ఏసీ ఉంటుంది, రకరకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అనేక రకాల డ్రెస్ తీసుకొని చాలా మంది హడావుడిగా తిరుగుతుంటారు, సెక్యూరిటీ ఉంటుంది. ఈ హంకులు చూసి వాళ్ళు ఏ రేట్ చెప్తే ఆ రేటే, ఇంకా మరి మాట్లాడరు. కానీ ఒక విధంగా చేతి వృత్తిని ఆధారంగా చేసుకుని, కుటుంబ వృత్తిని ఆధారం చేసుకుని సొనకాల దగ్గర మాత్రం బేరమాడతారు. కొంతమంది ఆభరణం తీసుకున్న తర్వాత వాళ్ళకి పేమెంట్లో చాలా బాగా కట్ చేసేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏం అనలేరు, ఎందుకంటే రేపు మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ మన దగ్గర చేయించుకుంటారు అనేటువంటి భావన కొద్దీ చూసి చూడనట్టు ఏదో నామమాత్రంగా వచ్చింది చాలు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది చాలా మంది పరుగున పడిపోయింది, ఎవరూ దీన్ని హైలైట్ చేయట్లేదు. సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ అనేక రకాలుగా పరిశీలించి అనేక అంశాలని మీకు దృష్టికి తీసుకొస్తుంది. ఈ స్వర్ణకాలను ఆదుకోవాల్సినటువంటి ఒక అగత్యం రాష్ట్ర ప్రభుత్వం కూడా చూడాలి. వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ కూడా కల్పించాలి, ఒక ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలి. మరి వాళ్ళు కనుక ఏదైనా సరే ఒక ల్యాండ్ కొనుక్కోవాలన్నా లేదా ఏదైనా సబ్సిడీ రేట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టయితే వాళ్ళకి వెసులుబాటుగా ఉంటుందేమో. ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళని ఎవరూ కూడా కొన్ని దశాబ్ద కాలం బట్టి మరుగున పడిపోతున్నారు. కొంతమంది ఆ వృత్తిని వదిలేసి వేరే వృత్తుల్లో కూడా వెళ్ళిపోతున్నారు. ఆ నైపుణ్యం కూడా రాను రాను తగ్గిపోతుంది. వాటిని కాపాడుకోవాలి, హెరిటేజ్ కల్చర్ని మనం పెంపొందించుకోవాలి, దాన్ని కాపాడి తీసుకు వెళ్ళాలి. ఆ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక మానవతా దృక్పథంతో పరిశీలించి వీళ్ళకి ఆపన్న హస్తం అందించాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.